మాజీ మంత్రి హరీష్ రావు త్వరలోనే బీజేపీకి వెళ్తారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఎంత ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పగ్గాలు హరీష్ రావు చేతికి అందవని ప్రభుత్వ విప్ బీర్ల ఐరయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కానుందని తెలిపారు. తన స్థాయికి తగిన విధంగా హరీష్ మాట్లాడాలని, అసత్య ఆరోపణలు చేస్తే తగదని హెచ్చరించారు. అటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హరీష్ రావు ముద్ద చీకటి ఒప్పందాన్ని ఉందని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు తమ క్యాడర్ను బీజేపీకి ఓటు వేయాలని చెప్పినట్లు ఆరోపించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా మంత్రులంతా కూడా ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి ఎక్కడికక్కడ తడిచిన ధాన్యాన్ని కూడా కళ్ళల్లో కొనుగోలు చేసి 3 రోజుల్లో రైతుల అకౌంట్లో ఖాతాలు వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని హరీష్ రావు అనే వ్యక్తి ఇలా బొర్లు చల్లాలని చూస్తున్నాడు. నువ్వు పొర్లు దండాలు పెట్టినా, ఇంకేలు పెట్టినా, నీ మామ గాని నీ బామ్మది గాని నీకు పార్టీ అధ్యక్ష బాధ్యతలపై పోవు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నువ్వు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడం ఖాయం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 82,000 మెజార్టీతో గెలిచినారు. నిన్నదాకా మొన్న జరిగినట్టు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీకు ఓట్లు ఎందుకు తగ్గినాయి? మీరు 3వ స్థానంలో ఎందుకు పోయినారు? ఈ రాష్ట్రంలో మీ యొక్క పార్టీ 3వ స్థానంలో వేయడానికి కారకులు ఎవరు? రఘునందన్ రావు గారు మొన్న ఎంపీగా గెలిచిన బీజేపీ, నువ్వు చెట్టా పట్టాలు వేసుకొని మెదక్ పార్లమెంట్లో తిరిగిన మాట వాస్తవం కాదు.